శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. శివాయ గురవే నమః. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్టువాగుంసస్తనూभिः వ్యసేమ దేవహితం యదాయుः స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తినః పూషా విశ్వవేదాः స్వస్తినస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తిన బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిः. భద్రన్నో అపివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతిः. ఆశ్రమాస్త్రివిధాః హీన మధ్యమ ఉత్కృష్ట దృష్టయః ఉపాసనా ఉపదిష్టా ఇయం తదర్థం అనుకంపయా. యది పరయేవ ఆత్మా నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావః ఏకః పరమార్థః సన్ ఏకమేవాద్వితీయమిత్యాది శ్రుతిభ్యః అన్యత్ కిమర్థా ఇయం ఉపాసనా ఉపదిష్టా ఆత్మావారే ద్రష్టవ్యః య ఆత్మాపగత పాప్మా సకృతం కుర్వీత ఆత్మేత్యేవోపాసీత. ఇలాంటివన్నీ శృతులు ఉన్నాయి కదా. ఇవన్నీ ఒకటే ఆత్మ ఉంది, అది నిత్యము శుద్ధము బుద్ధము ముక్తము అయిన స్వభావం కలిగిన పరమార్థమైనటువంటి ఆత్మవస్తువు. మరి ఈ ఉపాసనలన్నీ ఎందుకు, ఈ కర్మలన్నీ ఎందుకు, ఇది ఎందుకు చెప్పారు వేదం అనేది ప్రశ్న. ఆశ్రమాస్త్రివిధాః హీన మధ్యమ ఉత్కృష్ట దృష్టయః ఉపాసనా ఉపదిష్టా ఇయం తదర్థం అనుకంపయ. వాళ్ళ కోసం దయతో శృతి ఈ రకమైన ఉపాసనా మార్గాన్ని కర్మ మార్గాలని చెప్పింది. అంతేగాని వస్తుతః పరమార్థం ఏకత్వం అద్వితీయం ఆత్మ, జీవ పరమాత్మలకు ఐక్యమే. తకమావన్నీ ఎందుకు అంటే అక్కడి నుంచి ఉపాసన ప్రయోజనం ఏమిటి, కర్మలకి ప్రయోజనం ఏమిటి అనేది. ఆశ్రమాస్త్రివిధాః హీన మధ్యమ ఉత్కృష్ట దృష్టయః ఉపాసనా ఉపదిష్టా ఇయం తదర్థం అనుకంపయ. 3 రకాల ఆశ్రమాలు ఉన్నాయి. ఒకటి హీనము, ఒకటి మధ్యము, ఒకటి ఉత్కృష్టము అయినటువంటి దృష్టి గలవాళ్ళు. వాళ్ళ కోసం ఉపాసన చెప్పబడింది. వాళ్ళ దయతో ఈ ఉపాసనా కారణం ప్రారంభిస్తున్నాం. ఎందుకు చెప్తున్నారు ఇది అని అంటే, వెనకాల ఉత్పత్త్యాది శృతి విరోధం పరిహరించారు. ఇప్పుడు పరిహరించి అద్వైతము అన్నారని. అద్వైతం అంటే ఉపాసనలు ఎలా కుదురుతాయండి అని మళ్ళీ ప్రశ్న. ఈ ఉపాసనలు కర్మకాండలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ భేద దృష్టితోటే ఉంటాయి. కానీ పూర్తిగా అభేదము అద్వైతము అంటే ఎవరిని ఉపాసించేవాడెవడు, ఉపాసింపబడే దైవమేది, భేదమే లేకపోతే ఉపాసన ఎలా కుదురుతుంది అనేటువంటిది ఒక ప్రశ్న. దానికోసము సమాధానం చెప్పుకుంటూ ఇదంతా వాళ్ళని అనుగ్రహించడం కోసం, వాళ్ళకి అద్వైత దృష్టి కలగడం కోసమే, ఉత్తమ దృష్టి ప్రాప్తి క్రమంగా రావడం కోసం వాళ్ళకి ఈ రకంగా ఉపాసనాకాండ కర్మకాండ ఇవన్నీ చెప్తున్నాము అని. అక్కడ చూడండి, ఆనందగిరిలోను ఉత్పత్త్యాది శృతి విరోధం అద్వైతే పరిహృత్య, అద్వైత సిద్ధాంతం చెప్పినప్పుడు దీనిలో ఉత్పత్తి శృతులతో అంటే సృష్టి శృతులతో విరోధాన్ని పరిహరించారు. తర్వాత ఉపాసన విధి అనుపపత్తి విరోధం పరిహరతి. ఉపాసన విధి కుదరదు కదా అదే ఆక్షేపం వస్తే దాన్ని కూడా పరిహరిస్తున్నాము. ఉపాసనా విధి ఎప్పుడైతే చెప్పారో అప్పుడు ద్వైతం ఉంది అని అర్థం. అద్వైతంలో ఉపాసన కుదరదు. ఒకే వస్తువు ఉంటే ఉపాసించేవాడు ఉపాసింపబడేది 2 భేదాలు ఉండవు కనుక ఉపాసన విధి అనేసరికల్లా ద్వైతం ఒప్పుకున్నట్టే అర్థం దానికి. అందుచేత ఉపాసన విధిలో విరోధం వస్తుంది కదా అని అడిగాడు. దానికి ఆశ్రమ ఇది, ఆశ్రమిలు వర్ణుడు అంటారు. ఆశ్రమిణ అంటే వర్ణినశ్చ అనే మాట. కార్యబ్రహ్మోపాసకాః హీనదృష్టయ, ఈ ఆశ్రమాలకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ దానికోసం రాస్తున్నారు ఆచార్యులు వారు. ఆశ్రమ వర్ణిన అంటే బ్రహ్మచారులు, గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కార్యబ్రహ్మోపాసకులు, అది హీన దృష్టులు. అలా కాకుండా కారణమైన సగుణ బ్రహ్మను ఎవరైనా ఆరాధిస్తారో వాళ్ళు మధ్యమ దృష్టులు. ఇక అద్వితీయ బ్రహ్మదర్శన శీలాః ఉత్తమ దృష్టయ. ఈ 3 రకాల అంటే తక్కువ స్థాయి, మధ్యమ స్థాయి, ఉత్తమ స్థాయి, ఈ 3 రకాల్లోనూ ఏతేషు త్రివిధేషు మధ్యే మందానాం మధ్యమానాంచ ఉత్తమ దృష్టి ప్రవేశార్థం. అది గమనించాలి. ఈ తక్కువ స్థాయిలోనూ మధ్యమ స్థాయిలోనూ ఉండేవాళ్ళు ఉత్తమ దృష్టిని పొందడం కోసం ఈ రకంగా చెప్పాము. వేదాల ఉపాసనలు ఉపదిష్టాలు అయ్యాయి. అంచేత ఉపాసనలు బాగా చేసి, బాగా అభ్యాసం చేసి, ఏవంటి తథాచ ఉపాసనా అనుష్ఠాన ద్వారేణ ఉత్తమాం ఏకత్ర దృష్టిం క్రమేణ ప్రాప్తాః ఉత్తమేష్వేవ అంతర్భవిష్యంతి అది మాట. వీళ్ళు మొదట్లో ఉన్నవాళ్ళు, సామాన్య స్థాయిలో ఉన్నవాళ్ళు కర్మాచరణం చేసి తర్వాత ఉపాసనలు చేసుకుని ఉపాసన అనుష్ఠానంలో చాలా ఆరితేరి బాగా నిష్ఠ కలిగిన వాళ్ళు అయితే వాళ్ళకి అద్వైత దృష్టి వస్తుంది. ఏకత్వ దృష్టితో వాళ్ళు ఉత్తమ స్థాయిని పొందుతారు అని వాళ్ళకి క్రమంగా మార్గాన్ని ఉపదేశించడం కోసమే ఈ ఉపాసనలు కర్మలు అన్నీ చెబుతున్నాము అని అర్థం. ఏకమేవ పరమార్థత ఏముంది అంటే పరమార్థత ఉన్నది ఒకటే, అద్వితీయమైన వస్తువు ఒకటే, రెండో వస్తువు లేదు.
అక్కడి నుంచి వ్యాఖ్యానం శంకరాచార్య వారి భాష్యం చూస్తే చూడండి, ఏది పరయేవాత్మా నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావ ఏక పరమార్థ సన్ ఏకమేవాద్వితీయమిత్యాది శృతిభ్య అసత్ అన్యత్ కిమర్థ ఇయం ఉపాసన ఉపదిష్ట. అది ప్రశ్న. మీరన్నట్టుగా ఆత్మ ఒక్కటే ఉండి వాడే పరమార్థంగా ఉండి వాడే ఒక్కడు సద్రూపుడు నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు అయిన పరమాత్మ కనుక అయితే అది ఏకమేవాద్వితీయం బ్రహ్మ ఇత్యాది శృతుల వల్ల చెప్పబడుతూ ఉంటే రెండోది లేదు కదా. రెండోది లేకపోతే ఈ ఉపాసన ఎందుకు చెప్పారు, ఎవరు చెప్పారు అని అడిగారు. ఉపాసన ఏమని చెప్పారు? ఆత్మవారే ద్రష్టవ్య యా ఆత్మ అపహర్తపాత్మ స కృతం కుర్వీత. ఈ రకమైనటువంటి ఉపాసనా విధులు ఉన్నాయి కదా. ఆత్మేత్యేవ ఉపాసీత, ఇలాంటి వాక్యాలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎందుకు వచ్చాయి అని అడిగారు. అందుకే దానికి సమాధానం చెప్పారు. అంటే ఏంటి? కర్మలు ఉపాసనలు అన్నారు కదా, కర్మాణి అగ్నిహోత్రాదీని ఉపాసనలు చెప్పారు, కర్మలు కూడా చెప్పారు. ఈ కర్మల మాట ఎక్కడొచ్చింది మీకు అని అంటే ఉపాసనోపదిష్టేయం అనే దగ్గర ఉపాసన చెప్పారు, దాంతోపాటు కర్మలు కూడా ఉపలక్షణం కనుక కర్మలు కూడా చెప్పారు. కర్మాణిచ అగ్నిహోత్రాదీని ఇవి చెబితే దానికి కారణం ఏమిటి అని అడిగారు. కర్మాణి దానికి కారణం ఏం చెప్తున్నారు అంటే కర్మ విధి విరోధం కూడా వస్తుంది కదా. అద్వైతమే వస్తుతః ఉండే మాట అయితే ఉపాసనా విధులతో విరోధం, అలాగే కర్మ విధులతో కూడా విరోధం. దాన్ని పరిహరించుకోవడం కోసం ఈ రకంగా ఈ ప్రశ్న వచ్చింది. దానికి సమాధానమే శృణుతత్వ కారణం. ఆశ్రమాహ అంటే ఆశ్రమిణ అధికృతాః అని అర్థం. ఆశ్రమ శబ్దం చేత ఆశ్రమిలు అంటే గృహస్థులు. వర్ణిణ ఎందుకన్నారు అంటే శూద్రాన్ వ్యావర్త్య త్రైవర్ణికానామేవ గ్రహణార్థం మార్గగా ఇది విశేషణం అని రాశారు. అది రాసుకు చూడండి. ఆశ్రమాహ అంటే ఆశ్రమిణ అధికృతాః, వర్ణినశ్చ మార్గగాః మార్గంలో ఉన్నవాళ్ళు. ఆశ్రమ శబ్దస్య ప్రదర్శనార్థత్వాత్ త్రివిధాః. ఆశ్రమ శబ్దము అనేటువంటిది ఎందుకు చెప్పారు అంటే ప్రదర్శనార్థము అన్నాడు. ఈ మార్గాన్ని చెప్పడం కోసమే దానికోసం ఆశ్రమ శబ్దాన్ని వాడారు. ప్రదర్శనార్థత్వా త్రివిధ కథం హీన మధ్యమ ఉత్కృష్ట దృష్టయ. హీనాః నికృష్టాః మధ్యమోత్కృష్టా చ దృష్టి దర్శనార్థ సామర్థ్యం ఏషాంతే. హీన మధ్యమ దృష్టయ సమాసం రాస్తున్నారు. హీన మధ్యమ ఉత్కృష్టా చ దృష్టి ఏషాంతే అని బహువ్రీహి సమాసం. హీన అనే దానికి అది ఆ పదార్థం నికృష్ట అనే దానికి అర్థం. హీన ఈజ్ ఈక్వల్ టు నికృష్ట. లేకపోతే 4 పదాలు వస్తే సమాసంలో 3 ఉన్నాయి. హీన మధ్యం ఉత్తమ దృష్టయ అనే ఉంది, ఉత్కృష్ట దృష్టయ అని. అంచేత హీన అనే దానికి ఆ పదార్థంగా ఈజ్ ఈక్వల్ టు నికృష్ట అని అర్థం. హీన అంటే నికృష్ట, మధ్యమ ఉత్కృష్టాచ దృష్టి దానికి అర్థం దర్శన సామర్థ్యం ఏషాంతే. హీన మధ్యమ ఉత్తమ ఉత్కృష్ట దృష్టయ అని అర్థే. మంద మధ్యమ ఉత్తమ బుద్ధి సామర్థ్యోపేత ఇత్యర్థ. వాళ్ళు హీనుడు మనస్సులో హీనుడు మధ్యములు అని ఉండవు. వాళ్ళల్లో బుద్ధి తక్కువ చిన్న స్థాయి బుద్ధి అయితే మందమతులు బుద్ధులు, మధ్యమ స్థాయి బుద్ధి గలవాళ్ళు, ఉత్తమ సామర్థ్యం గలవాళ్ళు. అంటే బుద్ధి సామర్థ్యంలోనే ఈ స్థాయిలు తప్ప మనుషుల్లో స్థాయి కాదు. వాడు మనిషి ఎంత ఉన్నాడు ఏమిటి కాదు, వాడి బుద్ధి మందాధికారమా, మందమత లేక మధ్యమ స్థాయిలో ఉన్నాడా లేక ఉత్తమమైన బుద్ధి సామర్థ్యం గలవాడా అని అర్థం. వాళ్ళ కోసం ఉపాసన ఉపదిష్ట ఇయం. తదర్థం అంటే మంద మధ్యమ దృష్ట్యాశ్రమాద్యర్థం కర్మాణిచ. మందమ దృష్ట్యా అనమాట. మంద మధ్యమ దృష్ట్యా ఉపాసన చెప్పారు, ఆశ్రమాల కోసం కర్మలు చెప్పారు. ఆశ్రమాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కర్మలు జాగ్రత్తగా చేసుకోవాలి కదా. కర్మోపదేశం కూడా చేయాలి అంటే ఆశ్రమ కర్మలన్నీ ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు గృహస్థ అయితే చక్కగా అన్ని ఆశ్రమాలు చేయాలి. లేకపోతే ఆ కర్మలు యత్యాశ్రమంలో చేసే కర్మలు వాళ్ళ వేరు, యతి ధర్మాలు వేరు. మొత్తం మీద ఆయా ధర్మాల్లో ఆయా చేసేటువంటి వాళ్ళు బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రులు, అలాగే మన బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థాశ్రమాల్లో ఎవరెవరు ఏ ఏ ఆశ్రమానికి తగినట్టుగా ఏ ఏ పనులు చేయాలో ఆ పనులు చెప్పారు, ఉపాసనలు కూడా చెప్పాయి. ఇవన్నీ ఎందుకు అంటే ఈ క్రమంగా వీటి అనుష్ఠానం చేసి బాగా బలం చేకూర్చుకుని ఆ ఉత్తమమైన ఏకత్వ దృష్టి అద్వైత శ్రద్ధని పొందడం కోసమే ఇదంతా చెప్పారు వాళ్ళ మీద దయతో. ఉపాసన ఉపదిష్టేయం తదర్థం మంద మధ్యమ దృష్ట్యా ఆశ్రమాద్యర్థం కర్మాణి. ఉపాసనలు మంద మధ్యమ దృష్టిలో
ఆశ్రమాలు ఆశ్రమాల కోసం వాళ్ళ కోసం కర్మాలు చేయబడ్డాయి. ఆత్మ ఏక ఏవ అద్వితీయ ఇది నిశ్చితోత్తమ దృష్ట్యర్థం దయాళునా వేదేన అనుకంపయా సన్మార్గగా సంతః కథం ఇమాం ఉత్తమాం ఏకత్వ దృష్టిం ప్రాప్నుయురితి. నచ ఆత్మ ఏక ఏవ ఇది నిశ్చిత ఉత్తమ దృష్ట్యర్థం అంతవరకు వెనక్కన్వయం. ఎలాగ ఉపాసన ఉపదిష్టేయం తదర్థం అన్నారు కదా, తదర్థం అని అంటే ఆ మందమధ్యమాధికారులకి ఉత్తమ దృష్టి కలగడం కోసము అన్నారు. ఎవరి చేతి చెప్పారు అంటే దయాళునా వేదేనా అనుకంపయ. అనుకంపయ అనే దానికి అర్థం ఏమిటి అంటే దయ, వాళ్ళ ఆయనలో ఉండే దయ ఏంటి అంటే సన్మార్గగా సంతః కథం ఇమాం ఉత్తమాం ఏకత్వ దృష్టిం ప్రాప్నుయు, అది దయ వాళ్ళకి. వీళ్ళు ఎప్పటికైనా సరియైన దారిలో ఉండి మంచి అనుష్ఠానం చేసి ఆ ఉత్తమమైన ఏకత్వ దృష్టిని వీళ్ళు ఎలా పొందుతారు అనేటువంటి ఆలోచనతో వాళ్ళకి ఆ ఉత్తమ గతి రావడం కోసమని దయతో ఈ రకమైన ఉపదేశాలు చేశారు. ఎందువల్ల అంటే ఎన్ మనసానమనుతే ఏనాహురు మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే తత్వమసి ఆత్మైవేదం సర్వం ఇత్యాది శృతిభ్య ఏదది ఉత్తమమైన ఏకత్వ దృష్టి. ఆ అద్వైతము ఏకత్వ దృష్టి అనేది ఈ మంత్రాలన్నింటిలోనూ చెప్పబడింది. ఇలాంటి స్థితికి వాళ్ళు ఎప్పుడు ఎదుగుతారా అనే ఆలోచనతో వాళ్ళ కోసం కర్మలు ఉపాసనలు కూడా చెప్పారు. వాటిని అనుసరించి సన్మార్గగా సంతః, సన్మార్గగా ప్రాప్నుయు అని అర్థం. సన్మార్గంలో నడుస్తూ ఉపాసనలు చేసి కర్మలు ఆచరించి వాళ్ళు ఉత్తమ దృష్టిని పొందుదురుగాక అనే ఉద్దేశ్యంతో వేదము, దయాళు అయినటువంటి వేదము ఈ రకమైన ఉపాసనల్ని కర్మల్ని చెప్పింది అని అర్థం.